అయితే ఇప్పుడు కన్యస్వాముల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దీంట్లో సబ్బు షాంపూ వాడొద్దు అని చెప్పేసి ఎంతోమంది చెప్పారు, కానీ ఇక వాడుతున్న వాళ్ళలో ఉన్నాం. జరుగుతుంది అది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దీక్షలో మనము స్నానం చేసే క్రమంలో సబ్బు షాంపూ వాడడం కరెక్టా? అసలు వాడచ్చో వాడరాదా? రూల్ ప్రకారం అయితే వాడకూడదు. ఓకే, అందం కోసము, అందంని పెంపొందించుకోవడానికి షాంపూలు సబ్బులు మనమేదో బ్యూటీ కోసము వాడకూడదు, నెంబర్ 1. అలా కాకుండా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చాలా, మనకి వాడుకోవాలి. అంతగా మనకి పరిశుభ్రత కావాలి అనుకుంటే కుంకుడుకాయలు వాడుకోవచ్చు, లేకపోతే పిండి లాంటిది ఏదైనా చేసుకుని వాడుకోవచ్చు. న్యాచురల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది వన్ ఆస్పెక్ట్. రెండోది, కొంత అవి కుదరకపోతే, ఓకే, క్లెన్లీనెస్ లేకపోతే దేవుడికి నచ్చదు. నీట్గా ఉండడం బాధ్యత. నిన్ను చూసి ఒక 4 స్వాములు 4 వ్యక్తులు, అరే అయ్యప్ప స్వామి మాలేస్తే ఎంత కళ ఉందిరా, మనం కూడా చెయ్యాలి అని అనిపించాలి. కానీ నేను చూసి భయపడి వద్దు, దీక్ష వద్దు, ఏమొద్దు, ఎట్లా ఉన్నారో చూడు వీళ్ళు అనేటట్టుగా చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా చెడ్డ పేరు తీసుకురావచ్చు, కానీ అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వామి దీక్షకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనకి షాంపూలు సబ్బులు, అందంగా ఉండడానికి స్ప్రేలు, డియోలు ఇలాంటివి వాడకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ లేకపోతే మీరు వాడడానికి ఓన్లీ పరిశుభ్రత కోసం వాడుకోవాలి, కానీ అందం కోసమో దేహ వ్యామోహం కోసము వాడకూడదు. అయితే ఇప్పుడు మనము స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు, పెట్టే క్రమంలో కన్యస్వాములు చూడొద్దు అని చెప్పేసి అంటారు. కన్యస్వాములు అప్పుడు మేము ఏంటంటే ఒక డైరెక్షన్ అటు యూటర్న్ అయిపోయి ఉంటాం. బట్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంతేగా అయ్యప్ప స్వామికి ఏదో అర్పిస్తూ మనం ఆల్రెడీ రుచి చూసినట్టుగా మనం నోట్లోంచి నీళ్ళు వచ్చినా, ఎప్పుడు నైవేద్యం భగవంతుడికి మనం అర్పించేది మన ఎంగిలితోనో లేకపోతే మన లోపల ఉండి మన చంపుకోలేక కోరికలతో ఉండి, కన్యస్వాములు కాబట్టి దీక్ష ఇంకా అలవాటు అయ్యి ఉండదు కాబట్టి వాళ్ళ చూస్తే వాళ్ళు తినాలి అని అనిపించిన, అయ్యో బాగుంది అని అనిపించినా కూడా అది భంగం అవుతుంది. కాబట్టి కవర్ చేసి నైవేద్యం పెడతారన్నమాట. అంటే మనం ఏదో దాన్ని ఎంగిలి చేసినట్టుగా ఉండకూడదు అని, దాన్ని కరెక్ట్గా పదం దొరకట్లేదు, కానీ మనము చూసి ఆశపడి మళ్ళీ అలా దేవుడికి పెట్టడం అది కరెక్ట్ కాదు. కాబట్టి అట్లా చెప్తారు. అంటే దీనికి రీజన్ ఇదేనా స్వామి, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్ ఉంటుందా? అంటే మాకు ఇది ఒక క్యూరియాసిటీ అనమాట. నాకు తెలిసి ఇదే రీజన్. మీరు గత 25 సంవత్సరాలుగా మీరు మా దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి మీకంటే ఎక్కువ తెలుసా నేను అనుకోను. నేను చదివిన ప్రకారం ఎక్కడ కూడా అలా పర్టికులర్ రూల్ లేదు. ఓకే, ఎవరైనా తెలిస్తే ఆ శ్లోకం పెట్టచ్చు. నేను చదివినంత వరకు ఎక్కడ కూడా ఇంక ఇది కాకుండా కన్యస్వాములు చూడకూడదు, అయ్యప్ప స్వామి కన్యస్వాములు చూస్తే కోప్పడతాడు అని అయితే లేదు. మనం నార్మల్గా ఎక్కడైనా నైవేద్యం పెట్టేటప్పుడు కనిపించకుండా భగవంతుడు తిన్నాకే మనం తినాలి. వాటిని చూసి మన నోట్లో లాలాజలం రావడం, మనం ఆశపడి అది మనం ఎవరికైనా ఇస్తూ తీసుకెళ్ళి దేవుడికి పెడితే మంచిది కాదు. కాబట్టి చేయకూడదు అంటారు. అంతకు మించి ఏం లేదనిపిస్తున్నా. అయితే కొన్ని మాటలు వింటున్నాం, శబరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇరుముళ్ళు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఇరుముళ్ళు కూడా దొంగలించబడతాయని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే ఇరుముళ్ళు నిజంగా దొంగలిస్తారా? అయ్యో చాలా. మీకు దానికి రీజన్ ఏంటి? అసలు తెలియకుండానే కొన్ని ఎలా వచ్చాయో తెలియదు. ఇవి తెలియకుండానే కొన్ని ప్రచారం అవుతాయి. ఎలా ప్రచారం అవుతాయో తెలీదు. అలా ఇరుముళ్ళు తెచ్చుకుంటే ఇంటికి పుణ్యం వస్తుందని ఒకప్పుడు నడిచింది. అది నిజమైన ఫ్యాక్ట్ ఉందా? ఏం లేదు. ఏ రిసోర్స్ మీరు రిసోర్సెస్ అని చూసుంటారు? అసలు ఛాన్సే లేదు. ఒక ఇరుముడి దొంగతనం చేసుకొచ్చా అంటే వాడు దొంగ అంతే. అయ్యప్ప స్వామికి దొంగలు ఇష్టం ఉండరు, దొంగలు నచ్చరు. ఓకే, అలాంటిది ఇరుముళ్ళు, గంటలు, అక్కడి నుంచి వచ్చే శూలాలు ఇవన్నీ కూడా దొంగతనం చేసుకొస్తారు మంచి జరుగుతుందని. అసలు లేదండి. ఇవి ఎలా క్రియేట్ చేస్తారో, ఎలా మధ్యలోంచి తీసుకొస్తారో నాకు తెలిసి అలాంటిది ఎక్కడా ఇరుముళ్ళు దొంగతనం చేయడం అన్నది మహాపాపం. ఆత్మని మనం నైవేద్యంగా పెట్టి నాలోని ఆత్మని నేను నెయ్యిగా మార్చి నీకు ఇస్తున్నాను స్వామి అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి దొంగతనానికి మార్చారు. గంటలు దొంగతనం చేస్తారు, అక్కడ కొబ్బరికాయలు దొంగతనం చేస్తారు, తెచ్చుకుంటే పుణ్యం వస్తుందని. అలా పుణ్యం ఇచ్చే కాడికి దేవుడు ఎందుకు అవుతాడు? దొంగతనం చేసుకుని ఇంటికి తెచ్చుకుని అందరు దొంగలు అయిపోవాలి కదా. అట్లా అంటే దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకుంటే పుణ్యం ఇస్తుందంటే తప్పు 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 తప్పు. అసలు ఛాన్సే లేదు. మనని ఇన్ని రోజులు దీక్ష చేసి మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు దొంగనవుతాను, దొంగతనం చేసుకొస్తే మంచిది అని ఎలా చెప్తున్నావు? అది చాలా చాలా తప్పు. నేను విన్నాను ఈ ప్రచారం. ఒక చోట ఒక గురుస్వామి చెప్తున్నాడు, అక్కడ అటవీ ప్రాంతము, ఆ అడవిలో ఎలా ఉంటాయంటే రూల్స్, తెలియకుండా నువ్వు నిద్రపోతూ ఉంటే నీ దగ్గర తెచ్చేసుకోవచ్చు, అది అడవి ధర్మము అని ఏదో సమ్ లాజిక్ విచ్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్.
ఎక్కడా లేదు. ఉంటే నాకు ఆ శ్లోకం పెట్టండి, ఉంటే ఆ రెఫరెన్స్ పెట్టండి, నేను చూస్తాను. లేనే లేదు, లేనే లేదు. అలాంటి తప్పుడు మాటలు ఫాలో అవ్వకూడదు. అంటే దీని గురించి నేనేం విన్నానంటే, ఇప్పుడు ఈ పడిమెట్లు ఎక్కడానికి సివిల్ ఉన్న భక్తులకు ఎవరికైనా సరే అర్హత లేదు. సో ఈ ఇరుములు ఎవరికైతే ఉంటాయో, మన మాలా దీక్షలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఒక ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ ఇరుములతో వెళ్తేనే మాకు అది ఒక దర్శనం అవుద్దని చెప్పేసి కూడా కొంతమంది దొంగతనాలు చేసుకుంటూ పైకి వెళ్ళడానికి అది తప్పే, అఫ్కోర్స్ తప్పే కావచ్చు, కానీ ఇలా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అలా చాలా మంది చేస్తారు. అలా చాలా విషయాలు. నువ్వు ఏది చేసినా ఇరుముడి అంటేనే నువ్వు 41 రోజులు చేశాక వచ్చేది. అవును, నువ్వు 41 రోజులు చేయకుండా ఏది వచ్చినా తప్పే. ఇప్పుడు అట్లా తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు దర్శనం చేసుకున్నారు అనుకోండి స్వామి, అది ఎంతవరకు లాభం వస్తుంది వాళ్ళకి? లాభం కాదు, నాశనం చెప్తున్నది. దే విల్ రూయిన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే, అది అంటే కళ్ళారా చూసిన వాడిగా చెప్తున్నాను. కుటుంబాలు నాశనం అయిపోతాయి తెలియకుండానే. పిల్లలు నాశనం అయిపోతారు. మహాపాపం అంటారు కదా, అట్లా పిల్లలు పుట్టేవాళ్ళు క్రిపుల్గా పుడతారు. తర్వాత పెళ్ళిళ్ళు అయితే డైవర్స్లు అయిపోతాయి. తెలియకుండానే మానసిక రుగ్మత వచ్చేస్తుంది. జన్మజన్మాల పాపం అది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండ ప్రాంతంలో దొంగతనం చేయకూడదు. ఇంకా బికాజ్ ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైనా క్షేత్రం వెళితే చెప్పులు కొనుక్కొస్తారు కొంతమంది, తక్కువ రేటుకి వస్తున్నాయండి అని చెప్పులు. ఓరే రామాను, వెళ్ళిందే నీ పూర్వజన్మ పాపాలు పోగొట్టుకోవడానికి. నువ్వు చెప్పులు, నూనె, గిన్నెలు ఇవి కొనుక్కొస్తే ఏమవుతున్నట్టు నువ్వు? ఎప్పుడు అలాంటి పని చేయకండి. చెప్పులు పోనీ అక్కడ కొని నడవడానికి కొంతమంది వాడితే అటు పడేసిరండి. చెప్పులు అలాంటివి కొనకూడదు. అవి శనిదేవుడి ఆయుధాలు. ఓకే, ఇంటికి తెచ్చుకుంటారు మీరు హ్యాపీగా వెనక్కి. నెవర్ డూ దట్ స్వామి. అది చాలా 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 తప్పు. అయితే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం, ఇదైతే ఈ ఇయర్ గత 2 years నుంచి ఎక్కువ చూస్తున్నాం. ఏంటంటే ఎంతోమంది స్వాములు పాదయాత్రకని వెళ్తూ ఉన్నారు. శబరిమలకి వెళ్ళే క్రమంలో వాళ్ళు చెప్పులు ధరించి వెళ్తూ ఉన్నారు. అంటే నాకు సంభవం అనిపించింది, చెప్పులు ధరించి మనం ఆ పాదయాత్ర చేయడం వల్ల లాభం ఉందా అసలు? ఎందుకు మనం ఈ నియమాన్ని బ్రేక్ చేస్తున్నట్లు అనిపించట్లేదా? చాలా ఇంపార్టెంట్. చెయ్యకూడదు. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. చెయ్యకూడదు. నెంబర్ 1. 2, ఇక్కడెక్కడి నుంచో నడిచేస్తాను, వేరే వేరే ఊళ్ళ నుంచి నడిచేస్తాను. ఎవరి భక్తి వాళ్ళది. కానీ అయ్యప్ప దీక్ష, అయ్యప్ప యాత్ర ఒలింపిక్ పోటీలు కాదు. రైట్, అవును. ఓకే, ఆయన చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా, వాళ్ళు నడిచారా నేను కూడా నడుస్తా. అయ్యప్ప స్వామి దీక్ష ఒలింపిక్ పోటీలో లేకపోతే నీకు ఇంత చేస్తే ఇంత అన్నది తప్పు. అయ్యప్ప స్వామి నడిచాడు ఎరిమేలు నుంచి, మేము నడుస్తాం, మనకు నమ్మకం. చెప్పులు లేకుండా నడిచాడు అయ్యప్ప, మేము చెప్పులు లేకుండా నడుస్తాం. నడవలేని పరిస్థితి, కొంతమందికి డయాబెటిక్ ఫుట్ ఉంటుంది, అయ్యప్పని చూడాలనిపిస్తుంది, దీక్ష నిష్టగా చేస్తారు. ఓకే, అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని నడిస్తే నడుస్తుండొచ్చు గాక, కానీ రూల్ ప్రకారం అయితే చెప్పులు వేసుకోకూడదు. ఈ పాదయాత్ర కోసం మాత్రమే చెప్పులు వేసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కొండ మీద అయితే చెప్పులు అసలే వేసుకోకూడదు. కానీ కొంతమంది నడవలేని పరిస్థితిలో, హెల్త్ కండిషన్స్ ఈజ్ డిఫరెంట్, అలా లేకుండా మాత్రం చెప్పులు ధరించకూడదు. అయితే ఇక్కడ పాయింట్ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, మేము ఇన్ని రోజులు నడుస్తున్నాం కాబట్టి మా కాళ్ళకి బుగ్గలు వస్తున్నాయి. అవును, బుగ్గలు వస్తున్నాయి కాబట్టి మేము చెప్పులు వేసుకుంటున్నాము. ఇంకొంతమంది కూడా బుగ్గలు వస్తున్నాయి కాబట్టి అట్లా మాకు కూడా కావద్దు అని మేము చెప్పులు వేసుకుంటున్నాము. మేము మళ్ళీ ఇంకో గ్యాంగ్ ఎంత దూరం నుంచి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా ఇలా వెళ్ళాలి అని చెప్పేసాను. అంటే నాకెక్కడ కూడా ఈ ఇంటర్లింక్ అనేది కనిపించట్లే. అంటే నియమానికి మనం విరుద్ధంగా వెళ్తున్నట్టు. బట్ అది ఎలా చెప్తాము? ఎవరి భక్తి వాళ్ళది. ఎవరి భక్తిని కొలిచే తూకం రాళ్ళు లేవు. ఓకే, యు జస్ట్ కాంట్ మెజర్ భక్తి. ఒక్కొక్కళ్ళకి అలా మంచి అనిపిస్తుంది. సో ఎవరి దీక్షని మనం తప్పు పట్టకూడదు. ఏమో అలా దేవుడు కరుణిస్తాడేమో కానీ రూల్ ప్రకారం అయితే కాదు. ఓకే, నిజంగా అయితే అయ్యప్ప స్వామి దీక్షలో చెప్పులు వేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు వేసుకోకూడదు. నీకు జాబ్ వైజ్ షూస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. నీకు దీక్ష చేసేటప్పుడు నీకు ఆఫీస్ పని ఉంది, ఒక అతను క్రికెటర్, ఓకే, షూస్ వేసుకుని క్రికెట్ ఆడతాడు. హీ వాస్ ప్లేయింగ్ ఫర్ రంజీ. ఓకే, షూస్ వేసుకుని ఆడతాడు. అది మ్యాండేటరీ. ఉద్యోగం నీది కాబట్టి నువ్వు వేసుకోవచ్చు. అంతేగాని అది చేయడం అయితే, చెప్పులు వేసుకోవడం అయితే తప్పు.